ఇప్పుడు పంకజ్ చూస్తేనేమో పంకజ్ ఇప్పుడు కంప్లీట్గా ఎంత సర్వీస్ చేస్తున్నాడో చెప్పనలేవి కాదు. ఒకవైపు మరి మ్యాగజైన్ వర్క్ కూడా సో అద్భుతంగా చేస్తున్నారు. అంటే ఒక సెంటర్ ద్వారా ఒక ఒక మూమెంట్నే క్రియేట్ చేసేసారు. అత్రి సార్ ఎలా ఫీల్ అయ్యేవారు ఈ సెంటర్కి వచ్చినప్పుడు? సార్ ఫీలింగ్స్ని ఏమని చెప్పేవారు? సారు ఎవ్వరు మన తెలుగు మాస్టర్స్ అందరినీ ముందర ఫస్ట్ వాళ్ళకి వెళ్ళి చెప్పేవాళ్ళు, మీరు వెళ్ళి చూసి వచ్చారా, సెంటర్కి వెళ్ళి రండి, శాస్త్రి గారి ఇంటికి వెళ్ళి రండి అని చెప్పేవాళ్ళు. సో ప్రతిసారి సాయి కుమార్ రెడ్డి గారు చెప్తుండేవాళ్ళు మాకు, సార్ వీళ్ళు పద్మా మేడం జక్కారావు సార్ లాగా ఉన్నారు, కపుల్ లాగా ఉన్నారు కదా సార్ వీళ్ళు అంటే, నాకు వాళ్ళని చూడాలని తప్పన ఉండేది. ఓకే, స్టేజ్ మీద చూస్తాం కానీ ఎప్పుడు వాళ్ళని అంతలా కలవలేదు. సో వాళ్ళు ఏదో ట్రిప్ పరంగా ఢిల్లీకి వచ్చారు వాళ్ళు. ఓకే, వాళ్ళ పిల్లలతో వాళ్ళందరితో వచ్చినప్పుడు ఇంటికి వచ్చారు. అప్పుడు వండర్ఫుల్, చాలా అంటే ఇంత గ్రేట్ మాస్టర్స్తో మమ్మల్ని కంపేర్ చేశారు అని చాలా ఆనందం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ బట్టి ఎంత సర్వీస్ చేశారు వాళ్ళందరూ, ఎంత చేస్తూ ఉన్నారు ఇంకా. సో వాళ్ళతో చెప్పి వీళ్ళు వాళ్ళలాగా అంటే ఆ లెవెల్కి మేము వెళ్ళాలి అని అప్పుడు మాకు అనిపించింది.